హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ అనుష. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా. సో వాళ్ళలో నుంచి 5 మెంబర్స్ ని తీసుకుంటున్నారు అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ అలాగే సెలబ్రిటీస్ ని కూడా సెలెక్ట్ చేస్తారు. ఈ రోజు మేము మీకు కొంతమంది సెలబ్రిటీస్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో చూపించేస్తాము. సో హీఈస్ ఆదిత్య. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ ఆదిత్య. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ సెలబ్రిటీ కోటాలో లోపలికి వెళ్ళబోతున్నటువంటి కంటెస్టెంట్ అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే రమ్య మోక్ష సంథింగ్ ఏదో ఉంది అమ్మాయి పేరు. అలేఖ్య చిట్టి పికల్స్ తో బాగా ఫేమస్ అయ్యారు. సో ఫ్యూచర్ లో నువ్వు కూడా బిగ్ బాస్ కి వెళ్ళాలి అని అంటే కూడా నువ్వు కూడా ఫ్యూచర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో అలా ఫోకస్ చేస్తే నువ్వు బిగ్ బాస్ కి వెళ్తావు. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యూచర్ మీద ఫోకస్ చేయాల్సిందే. సో ఈ ఒక్క డైలాగ్ తో వీళ్ళు బాగా ట్రెండ్ అయ్యారని చెప్పొచ్చు. సో రమ్య మోక్ష అయితే ఖచ్చితంగా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి సృష్టి వర్మ. సృష్టి వర్మ విషయానికి వస్తే ఈమె ఒక కొరియోగ్రాఫర్ గా మన అందరికి బాగా పరిచయం. దానికన్నా ముందు కూడా అంటే కొరియోగ్రాఫర్ గా చేస్తున్నప్పటికీ కూడా డాన్సర్ అండ్ జానీ మాస్టర్ తో జరిగినటువంటి ఒక వివాదం ఏదైతే ఉండిందో వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆ రప్చర్ తోని ఈ అమ్మాయి చాలా బాగా ఫేమ్ అయింది అనేది మన అందరికీ తెలుసు. సో ప్రస్తుతానికి వాళ్ళ మధ్య ఆ రప్చర్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో లీగల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవడమే బెటర్. సో సృష్టి కూడా ఈసారి లోపల ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఇమేజ్. ఓకే, ఇవిడ చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది మీ అందరికి. సో తను ఎవరో కాదు, లక్స్ పాప లంచ్ కి వస్తావా సాంగ్ ఆ మూవీలో ఉండే సెకండ్ హీరోయిన్ అనమాట. చాలా బాలీవుడ్ మూవీస్ కూడా చేశారు, ఓటీటీ అడల్ట్ కంటెంట్ మూవీస్ అట్లాంటివి కూడా చేశారనమాట. సో మోస్ట్లీ వినిపిస్తుంది అనమాట 99% ఈవిడ వస్తారని. నెక్స్ట్ ఇంకెవరున్నారు? నిక్కీ గల్రాని, వాళ్ళ సిస్టర్ సంజనా గల్రాని. సో సంజనా గల్రాని గురించి చెప్పాలంటే ముందు వీళ్ళ బావ గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో. సో నిక్కీ గల్రాని కంటే కూడా ఆది పినిశెట్టి సో మనందరికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. సో ఆయన భార్య, చెల్లి ఆర్ అక్క, వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. వీళ్ళ సిస్టర్ నిక్కీ గల్రాని, అదే అంటున్నాను, మరిది. సో అదే నిక్కీ గల్రానికి చెల్లు అక్కు మనకి కరెక్ట్ గా తెలియదు, బట్ వాళ్ళ సిస్టర్ మాత్రం మనకు తెలుసు. కాబట్టి ఈమె కూడా తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు. అండ్ ప్రీవియస్ గా ఈమె కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళినట్టు మనందరికి తెలిసిందే. కాబట్టి సో ఈమె కూడా 100కి 100% వచ్చే అవకాశం ఉందనేది చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంది. ఓకే, ప్రభాస్ గారితో కూడా ఈ సినిమా యాక్ట్ చేశారనమాట ఈవిడ. త్రిష ఇంకా సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అచ్చా, బుజ్జిగాడులో ఉండే ఫేమ్ అనమాట. సో చెన్నై చేపల బ్యాచ్ అనేది బాగా గుర్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి భరణి గారు. సో భరణి గారు చూస్తేనే చాలా భయం వేస్తుంది కదా, విలనిజం అనేది బయటపడుతుంది. సో అండ్ కట్అవుట్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. మరి ఈ కట్అవుట్ బిగ్ బాస్ లో ఎంత వరకు ఆయన కట్అవుట్ ఆయనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మనకు తెలియదు. కానీ ఈయన కూడా 100కి 100% బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈయన మూవీస్ చేస్తున్నారు. అలాగే బాహుబలిలో కూడా ఉన్నారు కదా ఇతను. బాహుబలిలో ఉన్నారా ఏమో నాకు కరెక్ట్ గా తెలీదు, బట్ మేబీ మూవీస్ లో చేశారు. బట్ యాజ్ ఎ విలన్ గా మాత్రానికి సీరియల్స్ లో బాగా రికగ్నైజేషన్ ఉంది అండ్ టీవీ స్క్రీన్ ఆడియన్స్ మాత్రం బాగా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఈయనకి. అండ్ హీరోకి ఎంత ఎలివేషన్ ఇస్తారో ఈయనటువంటి సీరియల్ లో విలన్ కి కూడా అంతే ఎలివేషన్ ఉంటుంది. సో ఈయన కూడా వచ్చే ఛాన్సెస్. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాము. ఎవరున్నా? జబర్దస్త్ ఇమాన్యుయల్. అబ్బా, ఎక్కడి నుంచో స్టార్ట్ చేశాడు అసలు ఇమాన్యుయల్. బట్ ఇప్పుడు అది జాతిరత్నాలు, కుక్కు విత్ జాతిరత్నాలు కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, ఇంకా మా టీవీలో షోస్ అన్ని, కిలాడి బాయ్స్, కిలాడి గర్ల్స్, ఓ మై గాడ్ ఎన్ని షోలు చేసి ఇంకా ఈయన కూడా ఫైనల్ అయిపోయింది. నేను వర్ష కూడా వస్తుంది అనుకున్నా ఆదిత్య, మరి వర్ష రావట్లేదా? చెప్పలేము. అంటే ఇప్పుడు మనం అందరూ అంటే అన్ని లిస్ట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే బిగ్ బాస్ కామనర్ కోటాలో నుంచి టాప్ 15 కంటెస్టెంట్స్ కి అగ్ని పరీక్ష జరుగుతుంది. సో వాళ్ళలోంచి 5 తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళు కాకుండా సెలబ్రిటీలో మనం ఒక 10 పేర్లేమో చెప్తున్నాం. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రానికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ సంఖ్య వచ్చేసి 21 ఉంటుంది. సో వీళ్ళు ఒక 10, వాళ్ళు ఒక 5 వేసుకున్న 15. అండ్ రిమైనింగ్ 6 కంటెస్టెంట్స్ కూడా వైల్డ్ కార్డ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ నువ్వు అన్నట్టు వర్ష అక్కడ వస్తే రావచ్చు, చెప్పలేము. శివ్ గురించి చెప్పాలి అని అంటే ముందు ప్రియాంక జైన్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ తను బిగ్ బాస్ లో చేసింది కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తుందేమో, ఎట్లుంటది ఏంటి అని. పక్క ప్లాన్ వస్తాడేమో నాకు తెలిసి. మౌనరాగం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గర అయ్యారు. సో అందులో ఒక మూగమ్మాయి క్యారెక్టర్, ఒక రిచ్ క్యారెక్టర్ లాంచ్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. అండ్ ఈ మధ్యన వీళ్ళు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓన్ గా పెట్టేసి నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. అండ్ ఇటీవల కాలంలో తిరుపతిలో వీళ్ళు చేసినటువంటి ఒక ప్రాంక్ వీడియో వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ ని కూడా క్రియేట్ చేసి
చేసి పెట్టింది. చిరుత వచ్చిందని ఒక ప్రాంక్ వీడియో చేయడంతో భక్తులు ఫైర్ అయ్యారు అండ్ ఒక చిన్న ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే శివ్ కూడా ఈసారి రాబోతున్నారట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇంట్లో ఒక కంటెస్టెంట్ కాబట్టి మొత్తం పక్కా ప్లాన్ వస్తాడేమో శివ్ అని నాకైతే అనిపిస్తుంది. వస్తారు, గ్యారంటీ వస్తారు, అన్ని గైడెన్స్ ఇస్తారు కదా. అవును. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టీవీ స్క్రీన్ లో టీవీ హీరో అని చెప్పుకోవాలి. ఎస్, ఎక్కువ మంది అమ్మాయిల హృదయాల్ని గెలుచుకున్న మన ముఖేష్ కూడా ఈసారి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. సో గుప్పడంత మనసు సీరియల్ తో మంచి ఫేమ్ సంపాదించుకున్నటువంటి ముఖేష్ ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకి కొంచెం దూరం అయ్యాడు. బట్ టీవీ ప్రేక్షకులకి దూరమైనప్పటికీ కూడా బిగ్ స్క్రీన్ ప్రేక్షకులకు మాత్రం బాగా దగ్గరయ్యాడు. రానున్న రోజుల్లో ఒక 2 మూవీస్ కూడా రిలీజ్ కున్నట్టుగా తెలుస్తుంది. మంచి ప్రమోషన్స్ కూడా అవుతాయి తనకి బిగ్ బాస్ హౌస్ లో. అందరూ పెద్ద పెద్ద స్టార్స్ వస్తారు కాబట్టి. అండ్ నాకు తెలిసి ఇతనుకున్న లేడీ ఫాలోయింగ్ కి అమ్మాయిలంతా ఇంకా ఓట్లు గుద్దే పనిలోనే ఉంటారు. ఒకవేళ లోపలికి వెళ్తే మాత్రానికి ఆబ్వియస్లీ అయి ఉండొచ్చు అట్లా కూడా. అను నాకు ఒకటి చెప్పాను, నువ్వు కూడా ఒక అమ్మాయి కదా, ఏముంది ముఖేష్ లో అంతగానో ఎందుకంతగానో పడి చచ్చిపోతారు అమ్మాయిలంతా అసలు? అంటే యాజ్ అ ఇన్నర్ ఫీలింగ్ నాకైతే నేనేమంత పెద్ద ఫ్యాన్ కాదు, ఓపెన్ గా చెప్పేస్తున్నాను. సో అమ్మాయిలు అయితే చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా అమ్మాయిలు అంటే ఎందుకు ఇంత ఫ్యాన్ ఉన్నారు ముఖేష్ కి ఒకసారి కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేయండి. ఎస్, మీరు అభిమానించే హీరో ఈమెకి అంతగా నచ్చలేదంట. సో మరి ఈమె సంగతి కూడా మీరు చూసుకోండి కామెంట్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి గురించి చెప్పాలి ఎగ్జాక్ట్లీ. సో అందులో ఆయన కామెడీ టైం కానీ ఆ హీరోకి తనకున్నటువంటి ఆ ఫ్రెండ్షిప్ కానీ హీరోయిన్ తో తను వేసే పంచులు కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో సినిమాలకు కొంచెం దూరంగానే ఉన్నాడు. సో మరి బిగ్ బాస్ యాజమాన్యం అప్రోచ్ అయ్యారంటగా తెలుస్తుంది. మేబీ లోపలికి వస్తే ఆయన కామెడీ టైమింగ్ తోని మరొక్కసారి తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయ్యే అవకాశం. వెరీ ఎమోషనల్ పర్సన్, చాలా జెన్యూన్ పర్సన్ ఇతను. ఈసారి మరి బిగ్ బాస్ వస్తున్నారు కాబట్టి తన లైఫ్ కి కొంచెం బ్రేక్ వస్తుందేమో, చూడాలి, చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తనుజ. సో తనుజ ఒకప్పుడు నాకు కూడా క్రష్ అన్నమాట. నలిపేసావా క్రష్? ఇప్పుడు క్రష్ అయ్యాక బాబు కొంచెం స్టిల్ క్రష్ యాక్చువల్ గా. క్రష్ చేస్తావా అండి? సో క్రష్ చేస్తానంటే మేబీ ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి ఏమంటారు నామినేటెడ్ లిస్ట్ లో ఉంటే మాత్రం ఓట్లతో క్రష్ చేస్తాను డెఫినెట్ గా. ఎగ్జాక్ట్లీ, తనుజ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత న్యాచురల్ గా, ఎంత ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఈమె పవన్ సాయి కలిసి చేసినటువంటి సీరియల్ కూడా తెలుగు ప్రేక్షకులకి అసలు ఒక రకమైనటువంటి పండుగ. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ సీరియల్ ని ఆదరించారు. అండ్ తనుజ కన్నడ అమ్మాయి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క తెలుగు ఫ్యామిలీ కూడా మన ఇంటి అమ్మాయి అన్నట్టుగా ఓన్ చేసుకున్నారు. అఫ్ కోర్స్ నాకు కూడా తనుజ అంటే గుడ్ పర్సన్, ఐ లైక్ హర్. ట్రెడిషనల్ గా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి కాకుండా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు అగ్ని పరీక్ష ద్వారా ఎన్నో అప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా మొత్తం వాళ్ళు సాగ్రిగేట్స్ చేసి ఒక 44 ప్రొఫైల్స్ ని తీసుకోవడం జరిగింది. వాళ్ళల్లో కూడా కొన్ని సాగ్రిగేషన్స్ చేసి 22కి తీసుకురావడం జరిగింది. ఆ 22లోంచి ఇప్పుడు టాప్ 15 కంటెస్టెంట్స్ కి అగ్ని పరీక్ష జరుగుతుంది. వాళ్ళు అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూనే ఉన్నారు. ఆ ఎపిసోడ్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ 15 మంది పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఆడియన్స్ కేవలం 5గురిని అయితే లోపలికి పంపించబోతున్నారు అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ 5గురితో పాటు వీళ్ళతో పాటు ఇంకొంతమంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే బిగ్ బాస్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఎందుకు అమ్మాయిలు ముఖేష్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, సో డోంట్ మిస్ టు మెన్షన్ ఇన్ కామెంట్ బాక్స్. ఎట్ ద సేమ్ టైం తనుజ విషయంలో కూడా, తనుజ అంటే నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి మరి మీలో ఎంతమందికి తనుజ ఇష్టమో ఆ విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ బిగ్ బాస్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం. తన కోసం కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్.